ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ జూలై 25 తొలి ఏకాదశి నుండి ఈ 4 రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభం కాబోతున్నాయి అనేది పరమశివుని ఆరాధనకు ఎంతో ఇష్టమైన రోజన్నమాట. అలాగే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసే ప్రార్థనలు, జపాలు, దాన ధర్మాలు విశేషమైన పుణ్య ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ తొలి ఏకాదశి ప్రభావంతో గ్రహాల అనుకూలత ఈ 4 రాశుల వారికి విశేషంగా ఉండబోతూ ఉంది. ఇన్నాళ్ళు ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగి కొత్త అవకాశాలనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గురు, శనిగ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ సుఖ్యం, గౌరవం వంటి ఎన్నో సుఫలితాలను కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ తొలి ఏకాదశి నుంచి అదృష్టం కలగబోతున్న ఆ 4 రాశుల వారు ఎవరు? వారికి ఎలాంటి శుభఫలితాలు కలగబోతూ ఉన్నాయి? ఈ పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా ఏర్పడుతున్న గ్రహస్థితుల ప్రభావంతో ఈ 4 రాశులపై పరమశివుని యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారమై 20 సంవత్సరాల పాటు రాజయోగం ఏర్పడే శుభఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొన్నేళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు, ఒక తరమే మారిపోతుంది. అంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశులను లేదా మిత్ర రాశులను బలంగా ఉండడం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశుల వారిపై పడడం వల్ల ఈ మార్పులు అనేది సంభవిస్తూ ఉన్నాయి. ఇక రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, సమాజంలో గౌరవం, పదవులు, పేరు ప్రతిష్టలు రావడం, ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఇక ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే వచ్చేసింది. కోట్లు కుమ్మరించేలా రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ రాబోతోంది. గ్రహాలు కూడా వీరి యొక్క అభివృద్ధిని ఎక్కడా కూడా అడ్డుపడవన్నమాట. పైగా అండగా నిలబడతాయి కూడా. ఇక ఆ 4 రాశులు మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి తొలి ఏకాదశి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఈ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. ఇక మిథున రాశి వారు అంటేనే నవగ్రహాల్లో ముఖ్యమైన రాశికి చెందిన వారు కావడం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు వాయుతత్వం ముందుగా ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో 3వ రాశిగా మిథున రాశి వారికి వాయుతత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. ఇక ఈ మిథున రాశి వారు చాలా అంటే చాలా వేగంగా నిర్ణయాలు అనేవి తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పని అయినా కానీ వాయిదా వేయడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరికి ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా ఈ మిథున రాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఒడిదుడుకులు, మానసిక సంఘర్షణ ఎదుర్కొని ఉన్నారు. పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచుల వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అల్లుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోవడం, ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడడం వల్ల ఆర్థికంగా బాగా ఎక్కువ దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా ఎంతో గౌరవాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అనేది నెలకొంటూ ఉంటుంది. ఇక ఈ నమ్మక ద్రోహులు మిథున రాశి వారిని మానసికంగా ఎంతగానో కృంగదీశాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ అభివృద్ధిని చూసి ఓరలేని వారు ఇక మీ జీవితాన్ని ఖచ్చితంగా ఆ శివయ్య అనేది మార్చబోతూ ఉన్నాడు. ఇది కేవలం 1 ఏడాదికో 2 ఏడాదికో పరిమితం అదృష్టం మాత్రం కాదు. ఏకంగా కొన్నేళ్ల పాటు తిరుగులేని రాజయోగం అనేది ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడనమాట. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మనుషుల్లా పరిగెత్తిపోతున్నాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం అయితే ఆసన్నమైంది. మీరు ఊహించిన విధంగా కోట్లు కుమ్మరించబోతున్నాయి. అంతటి అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాల యొక్క పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకి ఇది ఒక సువర్ణ యోగం లాంటిదని చెప్పుకోవచ్చు. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి 100 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించి అగ్రగమనానికి నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక కోట్ల రూపాయల విలువైన భూమి లేదా
పాత ఇల్లు, మీరు ఆస్తులు మీకు ఖచ్చితంగా దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయిందనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా మీరు భూములు, ఇల్లు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా పుట్టబోతుందన్నమాట. ఇక మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారబోతూ ఉన్నాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే ఈ రాశివారు తమ వాయుతత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. సోమవారం ఆ పరమేశ్వరుని పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. ఇక ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ పరమేశ్వరుడి దయతో మీకు కొన్నేళ్ల పాటు ప్రయాణం అనేది ఒక మహారాజులాగా సాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక రెండవ రాశి మేషరాశి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4వ పాదము, భరణి నక్షత్రం 4వ పాదం మరియు కృతిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారు అంటేనే బుద్ధి బలానికి, సమయస్ఫూర్తికి మరియు వాత్సల్యానికి పెట్టింది పేరు. నవగ్రహాల్లో రాకుమారుడైన కుజుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా సరే చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా ఈ రాశి వారి యొక్క పరిస్థితి అంతా కూడా అసహజంగానే లేదు. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక పరిస్థితికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదని సందేహం వీరిని నిరంతరం వేధిస్తూ ఉంది. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే స్నేహితులుగా శత్రువులుగా మారడం వంటి సంఘటనల వల్ల మీరు ఎంతగానో మానసిక వేదనకు అనుభవించారు. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ పవిత్రమైన రోజు నుండి ఆ పరమేశ్వరుని సంపూర్ణ కటాక్ష ఈ రాశిపై ఉండబోతూ ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతున్నాయి. ఆ పరమేశ్వరుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించి బాధ్యతను తీసుకురాబోతున్నాడు. ఇక ఇప్పటి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అదే మిమ్మల్ని ఏ పద నుంచి ఆ ఆపద నుంచి దరిచేరనివ్వకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణయోగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించిన రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతూ ఉంది. కేవలం అప్పులు తీరడమే కాదు, ఇతరులకు అప్పిచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని యొక్క అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా భూమి సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉండబోతూ ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపార్ట్మెంట్ వంటి లాభాలను ఖచ్చితంగా తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగం అనేది ఉంది. ఇక ఈ రాజయోగం మీ జీవితంలో ఎంతో బలంగా ఉంటుందంటే రాబోయే కొన్నేళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులు అంటే ఇల్లు లేదా భూములు కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ అనేది 20 ఏళ్లలో 100 రెట్లు పెరిగేటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోలాశంకరుడిని మీకు ప్రసాదించిన అదృష్టం ఫలం కూడా కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పడుతుంది. ఇక ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకురాబోతూ ఉన్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపబోతూ ఉంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి రాబోతూ ఉంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ఖచ్చితంగా తప్పనిసరి అన్నమాట. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడం వల్ల ప్రతి గురువారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుందన్నమాట. ఇది మీకు మీ నిర్ణయాల సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మూడవ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4వ పాదము మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారు అంటేనే న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రత్యేకమైన నవగ్రహాల్లో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు సమాజంలో సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళలను
మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. మీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలను మెండుగా ఉన్నవారు. రాజస్యం వీడి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో సమాజంలో కూడా ఈ రాశివారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం కూడా అనుకూలించలేదు. శనిదేవుని యొక్క ప్రభావం వలనో లేదా ఇతర గ్రహాల ప్రభావం వలనో వీరు కూడా పరిస్థితులను తలవంచాల్సి వచ్చిందనమాట. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్క అదృష్టం కలిసి రాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసనమైంది. జూలై 25వ తారీఖు నుండి మీకు తొలి ఏకాదశి నుండి కూడా అంతా కూడా కొన్ని ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉంది. ఇది ఎన్నేళ్ల పాటు అంటే మీకు తెలియదు. కొన్ని ఏళ్ళు కుమ్మరించిన రాని, కొన్ని కోట్లు కుమ్మరించిన అనే అదృష్టం ఏ జన్మలోనూ చేసుకున్న గొప్ప పుణ్యమో ఇప్పుడు మీకు ఈ అదృష్టం అనేది రాబోతూ ఉంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాజయోగం కాలంలో తులారాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడు. ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం మీకు సులభంగా దక్కబోతూ ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవ్వబోతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కూడా మీకు రావాల్సినటువంటి లాభాలు, కాంట్రాక్టు లేదా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవబోతూ ఉన్నాయన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహాదశ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఒక శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేది ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధిగా చెందబోతూ ఉంది. ఇక సమాజంలో మీరు బాగా విస్తరించబోతూ ఉన్నారు. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓరలేనంత స్థాయికి మీరు ఎదగబోతూ ఉన్నారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి కొన్ని ఏళ్ల కాలం ఒక సువర్ణ యోగం లాంటిది. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరగబోతూ ఉన్నాయి. మీలోని కొన్ని నిర్ణయాలను మీరు ఖచ్చితంగా తీసుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నవి అన్నమాట. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవబోతూ ఉన్నాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహించబోతూ ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉండబోతూ ఉంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ లక్ష్మీదేవిని మరియు పరమేశ్వరుని యొక్క భక్తితో మీరు ఖచ్చితంగా కొలవాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు సమయంలోనే ఆదిత్య హృదయం పాటించడం వల్ల మీ యొక్క తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే మీకు ఈ తొలి ఏకాదశి రోజు నుంచి ఆ బోలాశంకర తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక 4వ రాశి సింహరాశి. ముఖ నక్షత్రం 4వ పాదము, పూర్వ పాల్గొనే నక్షత్రం 4వ పాదం మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారన్నమాట. అయితే గత కొన్నేళ్ళుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న కష్టాలు ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులను నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసిక వేదనకు అనుభవించారు. కానీ ఆ పరమేశ్వరుని కటాక్షం, కరుణా కటాక్షాలు కురిసే సమయం అయితే ఆసన్నమైంది. మీకు ఈ తొలి ఏకాదశి నుంచి ఇక ఈ రాశి వారికి ఒక అద్భుతమైన మహాదశ మొదలవబోతూ ఉంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే కొన్నేళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఈ బోలాశంకుని యొక్క అనుగ్రహం వల్ల మీ సొంతం కాబోతూ ఉంది. ఇక ఇక్కడి నుంచి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉంది. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదంలో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంది.
కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యేటువంటి సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవబోతూ ఉంది. ఏది మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంట ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంలాగా మారడం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారనమాట. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాలను ప్రసాదిస్తాడనమాట. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుండి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరు ఉన్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతూ ఉంది. దీని వలన మీ పనులన్నీ ఎక్కడా కూడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంతింటి కళ ఈ 20 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరబోతూ ఉంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉండబోతూ ఉంది. స్థిరమైన సంపదలు ఏర్పడతాయి. మీ తరతరాలకు సరిపడ్డ ఆస్తి ఈ కాలంలో మీరు కూడబెట్టుకోబోతున్నారు అన్నమాట. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్ళి అనే వారికి వివాహ యోగం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమేశ్వరుని మరియు దుర్గామాతను భక్తితో కలవాలి. ఇక ఈ రాశికి అధిపతి సూర్య భగవాను కాబట్టి ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం సూత్రం పాటించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల మీకున్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆ పరమేశ్వరునికి పంచామృతాలతో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉండబోతుందన్నమాట. ముగింపుగా ఒక చిన్న మాట చెప్పుకోవాలి. మీకు ఇప్పటి నుంచి కూడా ఈ మేష, మిథున, సింహ, తుల రాశుల వారి జీవితంలో ఒక నూతన ఔషధానికి ప్రతీక విశ్వాసంతో గ్రహాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో ఆ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడగా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి ఈ రాశులపై పడడం వల్ల ఊహించిన మార్పులు అనేది సంభవించబోతూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏ మార్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక స్థిరత్వం లేక ఆర్థికంగా మానసిక సంఘర్షణలో ఇబ్బంది పడేవారికి ఇప్పటి నుంచి కూడా మీకు ఈ తొలి ఏకాదశి నుంచి కూడా స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేకూరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించరాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్న దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలా శంకుడు కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతూ ఉంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాశివుణ్ణి నిశ్చలమైన భక్తితో కొలవడం మరియు సనాతన ధర్మంలో నడుస్తూ ఇతరులకు సహాయపడడం. అలా చేసినప్పుడు కొన్ని ఏళ్ళ రాజయోగం మీరు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. కొన్ని ఏళ్ళు సుదీర్ఘ కాలంలో మీకు తిరుగనేది ఉండదు. అపజయం అనే మాట మీ దరి కూడా చేరదు. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం అయితే ఆసన్నమైంది.